ఒక మంచి సాంగ్ వదులు. మంచి పాట పెట్టరా. నువ్వు పెట్టిన పాటకి నాకు పాట పాడాలనిపిస్తుంది. ఒకసారి ఆపు చెప్తా. అన్నా చూడు బంగారం అన్నా, బంగారం అన్నా, మూట నిండా అన్నా, మూట నిండా బంగారం అన్నా. ఏం చేద్దాం? మొత్తం బంగారం సీను. ఏమైందన్నా? బంగారం చూసిన ఆనందం గొంతు పోయినట్లు అడిగి. అది కాదన్నా, ఇప్పుడు ఈ మూట బంగారం అంతా ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళి వాటలు వేసుకుందాం. ఇప్పుడు హోటల్ ఏంట్రా, తీసుకెళ్ళామంటే అడుగడుగున చెక్ పోస్ట్ లో దొరికితే బొక్కలేస్తారు. మరి ఎలా? ఏం లేదురా, ఇప్పుడు టీషర్ట్లు దాసేస్తాం, పొద్దున్న వచ్చేసి తీసుకెళ్ళిపోతాం. ఎదురేసి అన్నా, అది గుర్తు దాని కింద ఉంది. ఓకేనా? రేపు మార్నింగ్ వచ్చి తీసేసుకుందాం, వాటర్లు వేసుకుందాం, సమానంగా వేసుకుందాం. ఓకే పదా. రండి. ఇదేంట్రా మూట పెట్టిన ప్లేస్ స్టేజ్ వచ్చింది? మనం స్టేజ్ కిందే మూట పెట్టాం. మొత్తం ఏంటి గ్రాండ్ గా రెడీ చేసి ఏదో ఈవెంట్ చేస్తున్నట్టున్నారు. మనం లేకుంటే ఈవెంట్ ఏంట్రా? అదే నాకు అర్థం కాల. మొదలెడదు. ఎవరు మీరు ఇలా ఉన్నారేంటి? సేమ్ డైలాగ్. ఏంటిది? దసరా ఈవెంట్. దసరా ఈవెంట్? మేము లేకుండా ఈవెంట్ ఏంటయా? మీకెందుకు పెట్టుకుంటారా ఆ ఈవెంట్ లో? నాలాగా గెటప్ వేస్తావు నువ్వు, నాలాగా ప్రాస్ మాట్లాడతావా, నాలాగా పంచులేస్తావు నువ్వు. రాసుకున్నావు నువ్వు ఇది? మీకేదో డేట్లు లేవన్నారంట కదా, అందుకని మాతో. డేట్లు గీట్లు కాదు, ఇలా ట్రెండ్ అయిపోయింది అంతే. ఇప్పుడు మా ట్రెండ్ నడుస్తుంది, అందుకే మీకు డేట్లు ఇవ్వలేదు. ఏంటన్నా ట్రెండ్ అయిపోయిందా? ట్రెండ్ సృష్టించిందా మేం కదా అసలు. మీది ఆ సృష్టించడం అయిపోయింది, ఇప్పుడు మేము కొత్తది సృష్టిస్తున్నాం. ఆటో పంచ్ లేకుంటే ఈవెంట్ అయిపోద్దా? హలో, ఆటో వర్షన్ అయిపోయింది, ఇప్పుడు మేము వేస్తాం ఆటోలు. అయినా ఆటో పంచ్ ఆటో ఇది, మనుషులు వేస్తారు పంచు. ఒక ప్రాస ఒక యాస అది ఉండాలి. రాసే కదా ఎనకడ నీలా అంటే దంబడి అంటే గిమ్మిడి అన్నాడంట. ఇంకా అంత ఆలోచించకండి, కానీ మీ ట్రెండ్ అయిపోయింది. అలాగే గారు, మీ ట్రెండ్ కూడా అయిపోయింది. ఒకసారి పట్టుకోండి. ఏంటి ఇక్కడ మీరు? వెళ్ళిపోండి. ఎవడు అడిగాడే నిన్ను? ఈ షోకి హైలైట్ నేను. హైలైట్ కాదు, ఆమ్లెట్. చూసావా ఎంత ఉందో? హలో బాబు, మీ ట్రెండ్ అయిపోయింది, ఇక్కడ నుంచి నువ్వు దిగి వెళ్ళిపోండి. మేము లేకుండా ఏమింటారా? రమ్మని ఎవరు రమ్మరా? మేము లేకుండా ఎవరు చేస్తారు ఏమిటి అని రమ్మని చెప్పి. అసలు ఈ షో చేయించి ఆయన వస్తున్నాడు, వెయిట్ చేయండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.
వెల్కమ్ టు దసరా బుల్లోళ్ళు. ఓ మీరేనా యాంకరు? మీరేనా? సరే, అసలు మేము లేకుండా ఈవెంట్ ఎలా ప్లాన్ చేశారు మీరు? ఈసారి ఎదవలు లేకుండా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అలా అనుకున్నారా? ఇదిగో ఈసారి ఎదవలు లేకుండా చేద్దాం అనుకున్నారంటే ఎలాంటి ముగ్గురే కదా, ఒప్పుకోవచ్చు కదా ప్లీజ్. ఇంత చేస్తే ముగ్గురు అంటారు. ఈసారి ఒప్పుడు మూల కూర్చొచ్చు, ఏం కాదు, ప్రాబ్లం లేదు. మీకు విషయం తెలుసా? ఏమిటి? మీరు ఏదో తెగ పెద్దగా గ్రౌండ్ గా ప్లాన్ చేసుకున్నారు కానీ దీని టెలికాస్టాయానికి మొన్న గులాబ్ తుఫాన్ వచ్చింది కదా, ఈసారి గులాబ్ జామ్ తుఫాన్ రాబోతుంది. టీవీలు రావు. కొవ్వు తెట్టుకుని చూస్తాం, నీకేం ప్రాబ్లమా? కొవ్వొత్తి పెట్టుకుని టీవీలో చూస్తారు, కనపడదు కదా. యూట్యూబ్ లో చూస్తాం. దసరా ఈవెంట్లు ఎన్ని చేశారయ్యా? చాలా చేశారు కదా. అవును. ఆ పాత దసరా ఈవెంట్ తెచ్చి మళ్ళీ వేసేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ? ఇదేమన్నా నీ డీలో డాన్స్ అనుకున్నా? వేసిన స్టెప్లే మళ్ళీ వేయడానికి. మీరు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు మీకు అర్థం కావట్లా. ఆ. మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ ఆ. మేము ఇక్కడ నుంచి కదలం. మీరేం చేస్తారో చేసుకోండి, మేము ఈ రోజు ఆడే ఉంటాం. అన్నా తెలిసిందా? లేదు వాస్తు గాని జ్యోతిష్యం గానీ చెప్పించుకొచ్చారండి, మూలకెళ్ళారు. మా ఇష్టం, మేము డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. నువ్వు డాన్స్ చేస్తావా? ఏం లుంగి వేసుకుని? ఎస్. ఆడు లుంగి లేకుండా కూడా వేయాడు, కానీ మీరు చూడలేరు అంతే. అన్నా ఇక్కడ ఏదో కొంచెం సౌండ్ వస్తుందా? చూడు. ఏంటే సౌండ్లు వచ్చేది? ఇక్కడ డాన్స్ కి బాగుంది అంటున్నాను, ఈ స్టెప్. బాబు నువ్వు ఒక గంట బయటకు వెళ్తే ఇలా డెకరేషన్ చేసి నీట్ ఉంచుతాం మేము. వెళ్ళండి. అన్ని డెకరేట్ చేసి ఉన్నాయి, శుభ్రంగా ఉంది. పండగ, అందరూ వచ్చారు, మీరు ఆపితే వెళ్ళి కూర్చోవచ్చు. మీరు మింగేశారు, చెప్పరా డైలాగు? మేకప్ వేసుకొని రావచ్చు కదా, దాని దరిద్రంగా తెలుసా మీరు? మీరు కూడా అదే చావచ్చుగా, చూడలేక వస్తున్నావు. అయినా నువ్వు చుడిదార్ వేసుకొచ్చావేంటి? ఇది రాసుకొని ఈవెంట్లకు వచ్చేసారా చేసేద్దామని? మీరు లింగి వేసుకొని వచ్చేలేదు. ఏం చిన్నపిల్లలు ఏంటి ఈ రోజు మీలో ఎవరో వరకు ఉంది డాల్డా. ఎగిరిపడు. ఏవా చెప్పు. చూసుకున్నారా? చూసుకున్నాం. ఎత్తుక్కున్నా ఉన్నాయా? చప్పుళ్ళు అయ్యాయా? అయ్యే. అయితే వెళ్ళి బయలుదేరండి. ఎక్కడ బయలుదేరేది? సోఫాలో. మేము ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఆడక్కడ, ఈడెక్కడ, నేనెక్కడ, నువ్వు ఎక్కడ. ఇగో నేనన్నా మెల్లగా చెప్తున్నా, నెక్స్ట్ వచ్చే బ్యాచ్ లో ఒక ఆవిడ ఉంటారు, ఎవరెవడ కొడితే బయట పడతా వెళ్ళి. వాళ్ళు వస్తున్నారా? లేడీస్ తో కూడా మాకు ఇష్టం లేదులే. బంటూ గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్. బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు. సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు. బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు. బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ. సుక్కదాగక చక్కరొచ్చెరో శివందమ్మావ. రాములో రాములా నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పానం తీసిందిరో. సదా చాలా రోజులైంది కదా నువ్వు వచ్చి, నేను మాట్లాడు. నువ్వు వచ్చి కూడా చాలా రోజులైంది కదా, మాట్లాడు. రానంటూనే చిన్నదో ఈవెంట్కి వచ్చింది చిన్నదే. రానంటూనే శేఖరో ఈవెంట్కి వచ్చాడు శేఖరో. సదా నువ్వు నా పక్కన ఉంటే ఊపిరాడ తెలుసు నాకు. ఇలాంటి డైలాగ్ ఇంకోటి వేసావనుకో ఇప్పుడు ఊపిరాడదు. ఒక 2 నిమిషాలు ఆగండి మేడం. సదా నువ్వు పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటా చెప్పు. ఏముంది, పొద్దున్నే గుడికి వెళ్తా, సాయంకాలం దీపాలు వెలిగిస్తాను. అది దివాళీ కదా. ఎప్పుడో ఒక రోజు ఈవెంట్కి వస్తే ఏ పండుగ ఆవిడకెలా తెలుస్తుంది? మేడం మీరు చెప్పండి, మీరు ఎలా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు? నేనైతే తలస్నానం చేసుకుని మంచిగా ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టి. సంక్రాంతి అది. అంటే ప్రతి ఈవెంట్ నేనే చేస్తున్నా కదా, ఏమింటో కన్ఫ్యూజ్ అయిపోతున్నా. అయినా మన పిలిచిన ఆ ప్రదీప్ ఏడి? ఇక్కడ వెల్కమ్. అసలు మీ గురించి వెయిటింగ్ నేను దాని నుంచి. అవును ప్రదీప్, నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటావు? అంటే ఏం లేదు మేడం, పొద్దున్నే స్నానం చేసేసి అంత అయిపోయింది, పూజ చేసిన పచ్చడి ఒకటి తయారు చేసుకుంటాం. పులుపు వగరు అన్ని వచ్చేలాగా మంచి పచ్చడి. ఉగాది కదా బాబు అది. ఓ కదా, ఆ ఛానల్ ఈ ఛానల్ అన్ని పండుగలు ఒకటే అయిపోయి నాకు. అయినా
ఏంటి గొడవ? వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? అంటే లేకుంటే ఈవెంట్ స్టార్ట్ చేసాం, అసలు ఈవెంట్ లో లేరని వాళ్ళ ఫీలింగ్ మేడం. స్టఫ్ ఉంటేనే కదా ఎవడైనా పెట్టుకుంటాడు, స్టఫ్ లేకపోతే ఎవరు పెట్టుకుంటారు? అందుకని చెప్పాను రాత్రి మనతో స్టఫ్ ఉంచుకుందామని. నీ పంచులో కూడా స్టఫ్ లేదురా. హలో ప్రదీప్, ఈవెంట్ లో ఉండాలి మేము, మాకేదో క్యారెక్టర్ ఇవ్వండి. లేకపోతే క్యారెక్టర్ లెస్ అనుకుంటారు. ఎలాగో మనకు 1 year 2 year అని పాసింగ్ బోర్డ్స్ తీసుకెళ్ళాలి కదా, దానికి పెట్టేయండి. వాటికే చాలా ఒక బాగుంది. నిమిషం మీ ఇద్దరు పక్కకు రండి. వీళ్ళందరూ దేనికి వచ్చారనుకున్నారు? వాటికే. వీళ్ళందరూ దేనికి వచ్చారనుకున్నారు? వాటికే. ఏదైతేనే తొందరగా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. 10-15 నిమిషాలు అయిపోవాలి మొత్తం. ఏంటి తొందరగా ఫినిష్ చేసేది? దసరా అంటే ఆట పాట ఉంటుంది. ఆట పాట అంటే కింద మోట ఉంటాయి కదా. హలో మాస్టర్, వాళ్ళు వచ్చింది దేనికి అనుకుంటున్నావు? పండగ, ఎంటర్టైన్మెంట్ celebrate చేసుకోవాలి కదా మనందరం. మీరు వీళ్ళ గురించి పట్టించుకోండి మేడం. సరదాగా అలా హ్యాపీగా అలా కూర్చోండి. హలో, ఏంటి మీరేం చేస్తున్నారు నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు? మొత్తం తెలుసు. అంటే ఏం తెలుసు చెప్పు. తెలుసు అంటున్నా కదా. స్టార్టింగ్ అంటే రాత్రి ఎక్కడికి వచ్చిన సంగతి నీకు తెలుసా? తెలుసు. దాని తర్వాత ఏం జరిగింది తెలుసా నీకు? తెలుసు. మీ స్టేమికి వచ్చిన సంగతి నీకు తెలుసా నీకు? తెలుసు. మేము తెచ్చిన మూట లోపల వచ్చింది తెలుసా నీకు? తెలుసు. ఇవన్నీ నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పావుగా. ఆపచ్చు కదా మధ్యలో మరి. అన్న దాటి నుంచి చెప్తుంది అదే. అన్న ఏ అంటే ఏదో అనుకున్నా నేను. ముయ్యి ముయ్యి అన్నాడు, నువ్వే ఆపకుండా చెప్పేశావు. సరే ఇప్పుడు నాకు మ్యాటర్ తెలిసిపోయింది కాబట్టి నాకు 50% వాటా, నాకు అలా ఇవ్వండి. అవ్వదు. మిగతా 50 ముగ్గురు పంచుకోండి. మేము ఒప్పుకోవట్లేదు దానికి. ఒప్పుకోరా? నీకు 50 ఇవ్వడానికి నువ్వు ఒప్పుకోమని చెప్పేస్తాను అలా విషయం అంతా. ప్రదీప్ ఏంటా గుసగుసలు? అంటే మేడం నువ్వు చెప్పకుండా ఉండాలంటే మేమేం చేయాలి అది చెప్పు. నేను చెప్పకుండా ఉండాలంటే డాన్స్ చేయాలి మీరు. ఏంటి మేమా? హలో, అతను అన్నది నీ గురించి. మీ ఇద్దరం ఓకే. ఇప్పుడు నేను డాన్స్ చేసేసాను అనుకో, మొత్తం వెళ్ళిపోతాను. అద్దిరా. మన మూట మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు. మూట జాగ్రత్త మనకి. డాన్స్ కి రెడీ. అండ్ ఎస్, ఇక ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆది, సీను, రామ్ ప్రసాద్ చిత్ర విచిత్రమైన నృత్య ప్రదర్శన జరగబోతోంది. లెట్స్ వెల్కమ్ దెం. కాడగాదు ఈడగాదు ఆ మీరు లంజాడగాదు గుర్రం నీళ్ళ గుట్ట కాడ అలుగోవాగు తండాలు నా జమ్మ చెవుడు చెట్టున్నది. జమ్మ చెవుడు చెట్టు కింద అమ్మ నొప్పులు పడుతున్నది. ఎండ లేదు రాత్రి కాదు, ఏగు సుక్క పడవంగానే పుట్టిండాడు పూలి పిల్ల. పుట్టిండాడు పూలి పిల్ల నల్ల మల్ల తాలూకాల. అమ్మ పేరు మీరాబాయి, ఆయన పేరు సోమలగండు. నాయన పేరు సోమలగండు, తాత పేరు బహదూరు, ముత్తుల తాత వీర నాయక్, పెట్టిన పేరు భీమలా నాయక్. శబాస్ భీమలా నాయక. చుట్టునట్ట సవరించినాడు సింగాలి తూలు విదిలించినట్టే. ఆ సత్తునట్ట మొదటెట్టినాడు రంగాన పులులు గాండ్రించినట్టే. ఆ కాలి బూటు బిగ్గట్టినాడు తరగొట్టి వేట మొదలెట్టినట్టే. పెట్టుకుంటే ఒంట్లో ఒక్కో నరం మెలి
తగ్గేదేలే. వెలుతురు తింటది ఆకు, వెలుతురు తింటది ఆకు, ఆకును తింటది మేక, ఆకును తింటది మేక, మేకను తింటది పులే, మేకను తింటది పులే. ఇది కదరా ఆకలే, ఇది కదరా ఆకలే. ఒక జీవికి ఆకలేసిందా, ఇంకో జీవికి ఆయువు కూడిందే. దాకో దాకో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. హుయ్ దాకో దాకో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. హుయ్ తగ్గేదేలే. సూపర్. ఆహా. అయ్యయ్యో, పండగ పూట చాలా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్లు, కొత్త కొత్త స్టెప్పులు చూడడం జరిగింది. శేఖర్ మాస్టర్ అయితే అర్రెర్రెర్రే. శేఖర్ మాస్టర్ గారికి అయ్యో ఇన్నేళ్లలో నాకు ఈ మూమెంట్ ఎందుకు తట్టలేదు అనిపించింది. సో మాస్టర్, మా దసరా బుల్లోళ్ళు ఎలా డాన్స్ చేశారు? మాస్టర్ డాన్స్ మర్చిపోయాడు మీ డాన్స్ చూసాక. అది సార్ నువ్వు చేసావు కదా సిలకేమో సికాకురం బాబా బాబా పల్లె చేశారు. ఆ లెగ్ పట్టుకొని మూమెంట్ ఒకటి ఉంది చూసావా, ఒకసారి చేయది. లైక్ రెడీ. అబ్బా, ఎక్కడ ఎక్కడ ఇలా? ఎక్కడ? మాస్తో పెట్టుకుంటే మడతడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికడిపోతే. రోహిణి, నీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చించేసావమ్మా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎలా చించుతావు తెలియదు కానీ యాక్చువల్ గా ఇంకా బాగా వచ్చు సార్. ఈయన పక్కన చేయగానే మనోళ్ళందరూ బాగా చేశారు మనకి సీను, కానీ యాటిట్యూడ్ తో డాన్స్ చాలా బాగా చేసావు. నిజంగా నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. జిత్తు ఎక్కడా? జిత్తు బాగా కంపోజ్ చేసావు. మనోడు కొడలు పట్టుకొని చెప్తున్నాడు కదా, ఎక్కడేం కట్ చేసుకుంటాడో భయం వేసింది. కొడవలు కరెక్ట్ గా వాడారు కాబట్టి సరిపోయింది, వాడకపోతే పుష్ప ఉప్పెన అయ్యేది. ఫైనల్లో ఇద్దరు మూమెంట్ చేశారు కదా, నాకంటే అంటే ఇంతవరకు మన చిరంజీవి గారు చేసినప్పుడు లారెన్స్ మాస్టర్ వచ్చేస్తారు చూడు, అది గుర్తొచ్చింది గైస్. శుభం శుభం శుభం. మరి ఆ పాట అందరు కలిసి చేశారు. సార్ కూడా 2 స్టెప్లు వేస్తే దాకో దాకో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. హుయ్
థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రోజా మ్యామ్, అది డాన్స్ అంటే నాకు ఎప్పుడు ఇష్టమే. డీకి వచ్చిన తర్వాత అసలు చాలా ఇంప్రూవ్ అయిపోయాడు అసలు ఆయన ఎక్స్ప్రెషన్లు, ఆయన డాన్స్. ఎవరైనా అడుగుతారా అని వెయిటింగ్, అడగగానే వచ్చి చేసేస్తాడు ఏ సాంగ్ అయినా కూడా. నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు, నాకేం వచ్చో అది వేస్తాను. నిజంగా చాలా బాగుంది. రోహిణి ఎక్స్ప్రెషన్స్ చించేసావు. మా సాంగ్ అంటే మామూలుగా చేయవు కదా. థ్యాంక్ యూ మ్యామ్. కానీ వీళ్ళు నలుగురే. నాకైతే ఆ సీను యాటిట్యూడ్ చాలా నచ్చింది. మేమైతే ఇలాగే చూస్తున్నాం కన్ను ఆర్పకుండా. ఎక్స్ట్రాడినరీ చేసావు సీను, సూపర్ మాస్టర్, చాలా బాగుంది. వాళ్ళ క్లోజులు తీయబ్బా. నీ డాన్స్ కి అయితే అసలు లేచి 2 చేతులు జోబులో పెడదాం అనుకున్నా, జోబులు లేవు. థ్యాంక్ యూ మ్యామ్. సదా గారు అయితే పాటకి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. పర్ఫార్మెన్స్ ఈ మొత్తం మెడ్లీకి హైలైట్ అంటే గెటప్ శ్రీనుది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, వెరీ నైస్. అట్లాగే జితు వెల్ కంపోజ్డ్. జిత్తు చేసేది తెలియాలి ఏంటంటే ప్రతి సాంగ్ లో ఎంట్రీ ఉంటుంది జిత్తుది. మాస్టర్ నేను అడిగాను మాస్టర్, నువ్వు అడగపోయినా. ఏముంది డాన్స్ కన్నా కామెంట్సే బాగున్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ పండగ ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాబోతున్నారు మనం జాయిన్ అవడానికి. సో లెట్స్ వెల్కమ్ అవర్ టెలివిజన్ సూపర్ స్టార్. ఏంటమ్మా పిల్లలు, దసరా పండగ ఎనర్జీ లేదు? సీరియల్లో 1000 ఎపిసోడ్లు చూసాం, అందులో ఎన్ని దసరాలు లేవు? మేడం, అసలు నేను చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూనే పెరిగాను. నేను కూడా చిన్నప్పటి నుంచి మీ యాంకరింగ్ చూసే పెరిగాను. వెరీ నైస్ మీటింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ వచ్చినందుకు. మేడం నమస్కారం. మీరు కూడా చక్కగా ఇలా ఉండి మా ఈ సంబరాల్లో మీరు కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. Just want to say a quick hi, Roja, Master, and the very beautiful Sada. First time చూస్తున్నా. Nice to see you girls. ఇక్కడ ఎంత జరిగినా వీళ్ళు వెళ్ళట్లేదు. ఎవరైనా తెంగరోళ్ళు 2 దొరికారు అనుకో, వాళ్ళిద్దరికి గొడవ పెట్టేసాం అనుకో, ఆటోమేటిక్ గా మన పని ఈజీ అయిపోద్ది. ఒక పని చేద్దాం, ఇమ్ముగాడు నోకరా అన్నాడు కదా. ఇమ్ముగాడు నోకరాజుకు బాగోదు కానీ వర్ష బాగుంటది. అది మంచి పని. వాళ్ళిద్దరికి గొడవ పెట్టామంటే ఆటోమేటిక్ సెట్ అంతా గొడవ అయింది. ఓకేనా? వేరే వర్ష బాగున్నా? నేను చాలా అంటే చాలా బాగున్నాను. అటు చూడు ఒకసారి, నీ పక్కన కూర్చొని వేరే అమ్మాయిని గెలుతున్నాడు. ఏపో అది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఒక రోజు నువ్వు ఈవెంట్కి రానప్పుడు ఏమన్నాడో తెలుసా? వర్ష నా అన్నాడు. ఏంటి అది, వాళ్ళు మంచి ఫ్రెండ్స్, పో నువ్వు అన్ని ఇలాగే చేస్తావు. ఇలాగంటూ ఆ రోజు నీకు వచ్చి సారీ చెప్పాడా? అవును. వెంటనే ఆ అమ్మాయికి వెళ్ళి ఊరకనే చెప్పాను, అసలు నువ్వే నా లవర్ అని చెప్పాడు. లవరా? అమ్మాయి అందుకో. దిష్టి తీస్తుంది ఏంటి నీకు? అమ్మా ఇది దిష్టి తీసే ఫిగర్ కాదమ్మా, ఈ ఫిగర్ దిష్టి లాంటిదే. నువ్వు అలాంటివి ఏం చేయకు. ఏంటి అమ్మాయి షర్టు పట్టుకుంటుంది? ఎందుకు కొడుతున్నావు? అమ్మాయి నా మీద టచ్ చేసి అంత స్కోప్ నువ్వు ఎందుకు ఇచ్చావు? నేనే వీలా, నువ్వే ఇచ్చుకున్నావు. ఇవ్వడం ఏంట్రా? ఏంటి అమ్మాయి పక్కన కూర్చోడు? అన్నా చూసి అక్కడ పెద్ద గొడవ అవుతుంది, మొత్తం ఖాళీ చేసేయండి ఫస్ట్. ఆ గొడవ ఆపాలంటే వీళ్ళందరినీ పంపించక్కర్లేదు. మరి ఆ గొడవ ఆపడానికి ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ వస్తే చాలు గొడవే అయిపోద్ది. ఆవిడుందా? ఉన్నారు. వాళ్ళు ఎవరో గొడవ అన్నావుగా? లేదు చేసేసుకోండి. మీరు ఓ పని చేయండి, ఆ కొట్టుకుంటున్న వాళ్ళని ఇటు పిలవండి, నేను మేడంని పిలుస్తాను. రండి మేడం. ఒక రైలు పట్టాలు ఎక్కిందంటే ఆ ప్రయాణం సజావుగా సాగుతున్నట్టు, అదే సంసారం ఎక్కిందంటే ఆ ప్రయాణం ఆగిపోతుందని అర్థం. అలా ఆగిపోతున్న సంసారాన్ని చక్కదిద్దడానికే మా ఈ ప్రోగ్రాం. ముందుగా బాధితురాల్ని పిలుద్దామా? ఈవిడ వస్తే మనం కదా బాధితులు. ఏమైంది మేడం, నా జీవితం నాశనం అయిపోయింది. దీని జీవితం నాశనం అయిపోయిందంటే వాడి జీవితం బాగుపడ్డట్టే. అలా అంటారేంటి మేడం? అడుగుడు నా హక్కు, మీరే నా దిక్కు. ఈ డైలాగ్ 20,000 చెక్కు. మొదటి బాధితురాలు వచ్చింది, రెండవ బాధితురాల్ని పిలుద్దాం. చిలక పచ్చ తోటలో చిలిపి కోయిలా. మేడం చూసారా, నేను పక్కనుండిగా చూడండి మేడం, అమ్మాయిని తీసుకొని వచ్చాను. అయితే ఏంటి ఇప్పుడు? నరికేస్తా నిన్ను. ఎందుకంత కోపం? తెలీదా? దాని మీద అరిచినట్టు నా మీద అరిస్తే ఇరిచి పొయ్యిలో పెడతా.
మేడం. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడితే రెచ్చిపోతా అంటే రెచ్చిపోతారు మేడం కొంతమంది. రెచ్చిపోతే చచ్చిపోతావు. కూర్చో. అమ్మ శ్రవంతి, అసలు ఏం జరిగిందో నువ్వన్నా చెప్పు. సరిగ్గా ప్రేమగా చూసుకొని ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చేవాడు? ఎక్కువ మాట్లాడితే జుట్టు పట్టుకుని కొడతా. నువ్వేనంటే కొట్టేది. నువ్వేంట కొట్టేది? ఆగండి. ఈ జుట్టు లేనోడు కోసం ఈ జుట్టు లేనోడు కోసం ఇద్దరు జుట్లు పట్టుకొని కట్టుకుంటున్నారు. నాకే అసహ్యంగా ఉంది అసలు. నా కళ్ళతో చూడండి మేడం, ఇంత జుట్టు ఉంది, ఇంత జుట్టు ఉంది. అసలు విషయం నేను చెప్తాను మేడం. చెప్పురా. కూర్చోపో. నువ్వు నాతో రా. అది ప్రేమ అంటే. అది గట్ట పెద్ద ఆడ పక్కింట్లోకి వెళ్ళిపోతుంది కొట్టగానే. రానే రాదు. మాస్టర్ వాళ్ళని కలపాలని ప్రయత్నం చేస్తున్నా. ఇలా అయితే కలవరు. వచ్చే వర్షం. మాస్టర్ స్కిట్ అయిపోయి వస్తా. నా స్కిట్ అయిపోయాక నువ్వు ఏడపోయింది నేను అడగను రమ్మా. నేను చెప్తాను మేడం. చెప్పు. నేను జబర్దస్త్లో చేస్తానండి. ఒక దేవతలు అంటే ఆమె జడ్జిగా కూర్చుంటుందండి. నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు చాక్లెట్ బాయ్ అని నాకు పేరు పెట్టిందండి. మధ్యలో ఒకటి వచ్చింది 11 గంటలకు ఫోన్ చేసాడండి. చాక్లెట్ కారిపోయి మొత్తం పోయి మధ్యలో వచ్చింది. 11 గంటలకు ఫోన్ చేశాను అంది. చేశాను ఓకే. తర్వాత కొంతమంది మన లైఫ్ లో లేకపోతే కష్టం మేడం. చాలా కష్టం మ్యామ్. అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఇది ఎందుకు ప్రేమించింది అసలు నన్ను? రియల్ గా ప్రేమించండి రా. నేను రియల్ గా ప్రేమించింది. నేను ప్రేమించాను మేడం. చేయించు. నేను ప్రేమించాను. దించురా, లేకపోతే ఇరిచి ఎక్కడ పెడతానో నాకు తెలియదు. ఏం చేస్తారో తెలీదు. నా ఇమ్ము నాకు కావాలి. నాకు కూడా నా ఇమ్ము నాకు కావాలి మేడం. ఇలా అందరూ కొట్టుకుంటే నాకేం అర్థం కావటం లేదు. ఏదో ఒక సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. ముందు మీ వాళ్ళని పిలుచు. తమ్ముడు ఏమైందక్క? తమ్ముడు నేను ఏడిస్తే వాళ్ళకి ఏమొస్తుందిరా? మంచి ప్రోమో వస్తుంది. నీకు అదే కావాలి కదక్క. అది చెప్పకు. నమస్తే మేడం. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? షుగర్ మేడం 350 పెరిగిపోతుంది. పర్సనల్ ప్రాబ్లం కాదురా, దాని ప్రాబ్లం ఏంటో చెప్పు. దీనికి షుగర్ వచ్చిందా? వాళ్ళిద్దరు ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఏంద్రా అర్థం కాలేదా? ఫస్ట్ ప్రోమో కావాల్సింది కలర్ కాదండి, మంచి మనసు అని మా అక్క అంటే నువ్వు అప్పుడు చెప్పాలి కదా. నాకు ఇష్టం లేదు, కలర్ ఇంపార్టెంట్ అని. ఈడేం చేశాడు తెలుసా మేడం? ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్రెషన్ అప్పుడు మా అక్క మనసు పారేసుకుంది. పెంచడం కాదురా, మా అక్క మీద ప్రేమ పెంచు నువ్వు. ఇది వ్యాలంటైన్స్ రోజు ఏమన్నాడు తెలుసా మేడం? మోకాల దండేసాడు. ఇవన్నీ వెనక్కెట్టి మోకాలు దండేసి మళ్ళీ చిన్న మూతి ముందుకెట్టాడు మేడం. నా ఫస్ట్ అమ్మాయి నువ్వే, లాస్ట్ అమ్మాయి నువ్వే. అయ్యేంటి నా కోరిక ఏంటి అంటే మా బావ మా అక్కను పెళ్లి చేసుకుని ఒక వెస్ట్ ఇండీస్ గేల్ ఇస్తే. ఇదిగో చూసారండి, ఎప్పటి నుంచో మా అక్కని చేసుకుని వెస్ట్ ఇండీస్ కట్టమంటాడు. వెస్ట్ ఇండీస్ నేను అట్లా కట్టానండి. ఒక ఫ్యామిలీ సైడ్ వింటే న్యాయం చెప్పలేము. ఈ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఎవరినైనా పిలుద్దాం. మీ వాళ్ళు వచ్చారా? పిలవండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. నా చెల్లి ఒక రోజు ఈవెంట్ కి వెళ్ళింది అమ్మా. ఈవెంట్ కి వెళ్తే మాటలతో ఫ్లడ్ చేసి నా చెల్లిని పాడేశాడమ్మా. మీరు న్యాయం చేయాలమ్మా. నా చెల్లికి నా అక్క జీవితం ఎలా ఉండేది బిడ్డకమని చేసాడు. నా చెల్లి జీవితం ఎలా ఉండేది తెలుసారా? ఇగో ఇలా ఉండేది, 2 బెలూన్ లాగా అలా పాల్గొట్టాడు రా. మీ చెల్లియే కదా, నీ రెండు కూడా అలాగే పగిలిపోయి కదా. దీని వల్ల చిత్రం చూసిన ఆ పాట వేసారు. లవ్ స్టోరీ సినిమాకైతే మీ పాట వస్తుంది అంటున్నారు పక్కన వాళ్ళు. మరి పాట వేసినప్పుడు చెప్పాలి కదా, కూర్చుండేలాగా తాలి కట్టంటే ఏంటి ఎక్స్ప్రెస్ ఎందుకు ఇచ్చావు? ఆ పాట ఏంటి? మేమిద్దరం చేస్తాం ఎక్స్ప్రెస్. రారా నేను ఎంబాలి లీడు వరుస ఏంటి పాట ఏంటి? ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. సోలో మొత్తం మూసేసి ఉంటే నీకు అరుంధతి నక్షత్రాలు కనిపించింది కొండల బాబాయ్.
న్యాయం చెప్పండి అమ్మా, మీరే న్యాయం చెప్పండి. ఎవరినైతే ఫస్ట్ ప్రేమిస్తామో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. నువ్వు ప్రేమించింది ఎవరిని? ఇటు చూసి చెప్పు. ఇటు చూసినట్టే చెప్పాలి, పిచ్చిదాన రాసింది అదే మరి. మరి కలువు. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో. హ్యాపీయా? హ్యాపీ అమ్మా. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. దాబా ఇంటికి వెళ్దాం దాబా. చూసారుగా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమించిన వాళ్ళతో హ్యాపీగా వెళ్ళారు. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మేడం నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ అలాంటిది మీకు వెన్నతో పెట్టిన విద్య. మామూలుగా అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తాను, కానీ వీళ్ళు అసలు బాబోయ్ ఇలా ఎనర్జీ లెవెల్స్ కంట్రోల్ చేయలేకపోయాను అసలు. వీళ్ళిద్దరు ఎగురుతుంటే ఒకరితో ఒకరు కొట్లాడుకుంటుంటే నిజంగా వండర్ఫుల్ ఎనర్జీ. మేడం చెప్పినట్టు వండర్ఫుల్. మాస్టర్ జీ, ఇమానియల్ నోకరాజ్ మంచి ఆర్టిస్టులు ఇద్దరు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చాలా బాగుంది. మేడం గారి గురించి అని చెప్పవసరం లేదు, చించేశారు. శుభం. సదా గారు, చాలా బాగుంది. పంచెస్ అన్ని చాలా బాగా ఎంటర్టైనింగ్ గా ఉండేది. సో ఇవాళ మన ఈ దసరా బుల్లోడు కార్యక్రమంలో ఈ సెలబ్రేషన్స్ ఇంకొంచెం హైలైట్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. నాట్యం సినిమా ద్వారా మనందరికీ పరిచయం అవుతున్న సంధ్యారాజ్ గారు. లెట్స్ వెల్కమ్. సంధ్య గారు, దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు. 1 వీకే ఉంది మీ మూవీ రిలీజ్ అవ్వడానికి. మీతో పాటు అందరూ వెయిటింగ్ ఒక మంచి బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ దసరా ఫెస్టివల్ టైంలో ఈ కోవిడ్ తర్వాత ఇన్ని కష్టాల తర్వాత నేను కోరుకుంటున్నాను దట్ అందరూ బయటకు వచ్చి సెలబ్రేట్ చేస్తారు, చాలా సినిమాస్ చూస్తారు, పండగకెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అలాగే మా సినిమా కూడా October 22 అందరూ వచ్చి థియేటర్స్ లో చూడాలి. మొత్తం సినిమా అంతా సౌత్ ఇండియన్ టెంపుల్స్ లో తీసాము. సో మీరు మా సినిమా చూస్తే మీకు కూడా చాలా ఫెస్టివ్ ఫీలింగ్ వస్తుంది. క్లాసికల్ డాన్స్ కూడా ఒక సెలబ్రేషన్ లాగా చూపిస్తాము. ఈ మూవీ ద్వారా నాట్యంలో ఉన్న పవర్, నాట్యంలో ఉన్న శక్తి, క్లాసికల్ డాన్స్ లో ఉన్న బ్యూటీ కనిపిస్తుంది. సో దయచేసి అందరు వెళ్ళి ఎంజాయ్ చేసుకుని రండి. అండ్ ఎన్నో ఇయర్స్ గా మీరు నేర్చుకున్నారు, ఎంతో మందికి నేర్పించారు, అండ్ ఫైనల్లీ ఆ సిల్వర్ స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నారు. అవునండి. వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో మీరు కూడా ఈ షోలో ఉండి మా వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ని మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేసినా వర్కౌట్ అవ్వట్లేదు, ఓ పని చేద్దాం. ఇప్పుడే అది కాదు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అనుకో, అందరూ నేను హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు నేను సీన్ అన్న ఇక్కడే ఉండి ఆ బంగారం మూటలు వేపేస్తాం. పదా, నువ్వు యాక్టింగ్ చేసేస్తావుగా? చింపేస్తుందా? యాక్చువల్గా ప్రదీప్, ఇంతవరకు ఈవెంట్ చాలా బాగుంది. నాకైతే అయ్యో రాంప్రసాద్ కళ్ళు తిరిగి పడిపోయాడు. సార్ ఎవరైనా వచ్చి ఇప్పుడు గాలి ఊదాలి నోట్లో అలా చేస్తే కానీ లేవడేమో. అవునండి. మరి ఏంటి పిలవమంటావా? పిలవండి ఎవరినో ఒకరిని. ఎవరో ఇద్దరు అందమైన మీరు వస్తున్నారు, ఊదేస్తారు. రెండు వస్తున్నారు పాపం వాళ్ళు. అన్నా ఇంకా పెద్ద ఛాన్స్ కొట్టావు. ఆయన అలాగే అంటాడమ్మా, నువ్వు మోమాట పడద్దు. నేను బాగా ఉండవా, నీకేం కళ్ళు పెడతా. నేను బాగా స్ట్రెంత్ వచ్చేసింది అయ్యా నాకు. అది లిప్ కిస్ పెట్టేసింది నిజంగా. కిస్ పెట్టేసింది. ఇప్పుడు సర్జరీ చేయించుకోలేదు నేను. నీ కళ్ళు తిరిగే కదా. ఏం లేదబ్బా. శాంతి ఆయన మోమాట పడతాడు. ఊదేమో. నెక్స్ట్ సినిమా ఆడిషన్ ప్రాక్టీస్ చేసి వదిలేయండి. ఊదుతుంది ఆవిడ. ఇవన్నీ కాదయ్యా, అది అలవాటు పడింది, నీకు వదలదు. అవునా? నీకు అలవాటు ఏంటి దీంతో? లేదు. అదిగో హలో ఎక్కడికి వెళ్తున్నారు? మేము యాక్షన్ చేసామయ్యా, అదే రియల్ గా బిహేవ్ చేసింది. ఇవేం ఉడకో గానీ ఈ పప్పులేం ఉడకో గానమ్మా. మాకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనుకోండి, అంతా పూర్తిగా మా వాళ్ళు వెళ్తారు. అయితే మీకు ఈసారి అదిరిపోయి ఎంటర్టైన్మెంట్ వస్తుంది.
నాగో నా దివ్య సుందర నాగో నాగా దిక్కు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగేటి తాళగాడ నాగేటి పనిరో నాగట్టి సేనగాడ నాగేటి పనిరో నాగేటి సాలగాడ నాగేటి పనిరో నాగట్టి సేలగాడ నాగేటి పనిరో సంతాల సంతగాడ నాగేటి పనిరో సాకిరేవ తనుగాడ నాగేటి పనిరో ఎలగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడెనాగ కొంప ముంచుతాందోయ్ ఈడు బాగా పాటించి రారోయ్ కట్టునాగ గంపేడాసనాల్లో రంపమేగా నాగేటి సాలగాడ నాగేటి పనిరో నాగట్టి సేలగాడ నాగేటి పనిరో సంతాల సంతగాడ నాగేటి పనిరో సాకిరేవ తనుగాడ నాగేటి పనిరో ఎలగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందోయ్ ఈడు బాగా కొంపకొచ్చి పోరోయ్ కొడనగ కొంప ముంచుతాందోయ్ ఈడు బాగా పోగిల్లి పోరోయ్ సెట్టినగ సంగుతాంగి పోయితే పడగలాగా దిక్కు దిక్కు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిక్కు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిజంగానే ఓ అద్భుతం జరగబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, 22 సంవత్సరాలుగా ఎంతో మంది సింగర్స్ ని ట్రైన్ చేసిన ఒక మహా గురువు వాళ్ళ స్టూడెంట్స్ తో కలిసి ఈ స్టేజ్ మీద అంటే 60 మంది పిల్లలు ఒకేసారి పాడడానికి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అండ్ టీమ్. ఇరగదీసే ఈడి ఫైర్ సల్లగుండా కాకి డ్రెస్ పక్కనెడితే వీడ పెద్దగుండా నిమ్మలంగా కనపడే నిండా ముట్టుకుంటే తాటలేసిపోతి తప్పకుండా ఇస్తిరి నలగని చోట తిరిగే తిక్క చమడాలొలిచే లెక్క కొట్టాడంటే కక్క విరుగును బొక్క భీం 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 నా నాయక్ రుద్రరామ్ కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం 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 నా నాయక్ దంచి దడ దడ దడలాడించే డ్యూటీ సేవక్ నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం నల్లనైన ముంగురులే అల్లరి దొరే పాయిలే నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా తప్పాయిలే గల్లుమంటే నీ గాజులే జల్లు మంది నా ప్రాణమే అల్లుకుంది వాన జల్లులా ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు కడియమ్ము నీ లవ్వనిది బబులుగమ్ము అంటుకున్నదండి పోదు నమ్ము ముందు నుంచి ఎన్నరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎట్టగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా ఇదేందని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్ కప్పుల మల్లె దండల్
ఉంటే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకు ఒక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నానే లాహే 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 కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే లాహే 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 చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. మేమందరం చాలా అదృష్టవంతులం, చాలా లక్కీ ఇక్కడుండి లైవ్ లో ఇదంతా వీక్షించగలిగాం. 20 ఏళ్లు పైగా ఈ అకాడమీ ద్వారా ఎంతో మంది సింగర్స్ ని మాకు పరిచయం చేశారు. అది కూడా ఉచితంగా, వాళ్ళ దగ్గర ఎలాంటి ఫీజు చార్జ్ చేయకుండా ఈ కళని వాళ్ళందరికీ నేర్పించడం నిజంగా వాళ్ళ అదృష్టం. వాళ్ళు పాడుతుంటే వినడం మా అదృష్టం. నా అదృష్టం కూడా. శేఖర్ మాస్టర్. రమాచారి గారు నమస్తే అండి. నమస్కారం శేఖర్ మాస్టర్. మిమ్మల్ని చూసి మేము కొంచెం ఇన్స్పైర్ అవుతున్నాం అండి. అంటే నాకు కూడా తొందరలో ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టి చిన్న పిల్లలకి ఫీజు కట్టుకోలేని పిల్లలు ఉంటారు చాలా మంది, అలాంటి వాళ్ళు నేర్పించాలని నాకు ఉంది. అంటే నాకు ఇన్స్పిరేషన్ ఇంతకుముందు మీ ద్వారానే అనిపించింది. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసినందుకు. అలాగే పిల్లల్ని ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ అండి. అంటే ఇప్పుడులో మళ్ళీ మన సంగీతం అని చెప్పి ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేడం మంచి పాటతో మొదలుపెట్టి. మనకి మైకులంతా పాటలకు కాదు, స్ట్రైట్. రామాచారి గారిని ఈ రోజు నేరుగా చూడటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ గురించి అనేక సందర్భాల్లో సాకేత్ దీపు, సాహితీ రమ్య మా షోస్ కి రావటం, వాళ్ళు పాడినప్పుడు మీ గురించి మాట్లాడటం అవి వినటమే గానీ ఈ రోజు మీరు మీ అకాడమీని చూస్తుంటే నిజమైన దసరా ఇక్కడే కనిపించింది. అసలు మీలాంటి గురువు వాళ్ళకి దొరకడం వాళ్ళ అదృష్టం అని నేను భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని గుర్తుపెట్టుకొని మన సంగీతం నేర్పించాలని ఆశపడ్డ తల్లిదండ్రులకి పాదాభివందనాలు. థ్యాంక్ యూ రోజమ్మ. సదా గారు. అమ్మ నాన్న సపోర్ట్ లేకుంటే ఇది చేయడం అసలు ఛాన్సే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ పిల్లలకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ ఏజ్ నుంచి నేర్పిస్తే వాళ్ళు ఇంకా 17, 18 అలా అయినప్పుడు ఇంకా ఎక్కడికి దే రీచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కీప్ అప్ ద గుడ్ వర్క్. ఆల్ ద బెస్ట్. మరి ఈ రోజు మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈటీవీకి, శ్రీ రామోజీరావు గారికి, బాలు గారికి, వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ శుభం. ఈ రోజు మన ఈ పండగ దసరా బుల్లోళ్ళు చేసే అల్లరి మొత్తం ఈ హడావిడన్నిటిని లైవ్ గా వీక్షించడానికి మనతో పాటు కలిసి ఇంకొంచెం అల్లరి చేయడానికి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. నన్ అదర్ దాన్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ కె రాఘవేంద్రరావు గారు. కలిపితే మీ రాకతో పండగ అదిరిపోయింది. చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. సార్ ఒక్కళ్ళే రాలే, ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా తీసుకొచ్చారు ఈ పండగకి. మరి ఇంకేందుకు ఆలస్యం, పెళ్లి సందడి. హీరో హీరోయిన్ పిలుద్దామా? రోషన్ శ్రీనిలా, వెల్కమ్ దెమ్, కమ్ ఆన్. నీ బుంగమూతి చూడనీకి రై తొట్టి కొట్టిన, కంటి ఎరుపు చూడనీకి కుండ పగల కొట్టిన, బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజ్జలు. హే బుజ్జులు 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 తినిపిస్తా తీయని ముంజులు. ప్రదీప్, నా హీరోయిన్ రోజా మా మాస్టర్ ఆల్ సాంగ్స్ పెళ్లి సందడి సదా
ఏంటది నీ డైలాగ్? వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా. అప్పటి నుంచి నీ మీద కన్నేసం కానీ ఎప్పుడు మనకు పని చేయడం కుదరలేదు. ఈ విధంగానే నేను కలిశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రదీప్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నేర్పించావు అందరికి. ఆ టిప్స్ కొంచెం చెప్తే. వాళ్ళకి 30 రోజులు అవసరం లేదు సార్, 3 రోజులు చాలు సార్. 3 రోజులు చాలు సార్ వాళ్ళకి. సార్ మీ అనుభవంలో ఇప్పటికి చాలా మందిని హీరోయిన్స్ చూసుంటారు సార్, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో లేడీస్ ఎవరు, లేడీ గెటప్స్ ఎవరు కనిపెట్టండి సార్. చాలా ఎవరు లేడీ ఎవరు కాదు అని తేల్చగలిగిన వాళ్ళు యూత్ గనక వీళ్ళిద్దరు చెప్తారు. అంటే కింద ఉన్న వాళ్ళందరూ గెటప్ అనుకుంటున్నా, పైన వాళ్ళందరూ వీళ్ళు కిందే ఉన్నారు కానీ వీళ్ళు గెటప్ కాదు, ఒరిజినల్. వీళ్ళందరూ ఒరిజినల్, అక్కడ గెటప్ అనుకుంటున్నా. నన్ను చూసి చెప్పండి. గెటప్పే కన్ఫర్మ్ అయింది. రోషన్, ఆ అమ్మాయి చూడు, విష్ణుప్రియ రా. అదే అండి చెప్పా కదా కింద అందరు గెటప్పే అని. విష్ణుప్రియ యాక్టింగ్ చూశారు కదా, త్వరలో ముక్కు సన్నడని ఒక సినిమా అదేంటి సార్. సార్ మా వాళ్ళు చాలా మంది మిమ్మల్ని అడుగుదామని కొన్ని ప్రశ్నలు రెడీ చేసుకున్నారు సార్. అన్న ప్రశ్నల కంటే ముందు ఇక్కడ ఉన్న లేడీస్ అందరూ రోషన్ తో నువ్వంటే నాకు అది చేద్దాం అనుకుంటారన్న ఒక్కసారి. అటు చూడు, అటు చూడు బే. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ. ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనంటది, విడిపోనంటుంది. వీళ్ళందరూ యాడ్ అయిన తర్వాత లిరిక్స్ మారిపోయినాయి. ఒళ్ళంతా జలతరించింది, పాములే పాకినట్టుంది. మాస్టర్, ఆడాళ్ళ డామినేషన్ ఎక్కువైంది. ఈ అమ్మాయి అనుకోవట్లేదేంటి? సార్ నెక్స్ట్ మాకే సేమ్ సాంగ్ మాకే. అరే రండి రానా. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ. ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది. సరే రా తీసుకెళ్ళవు తర్వాత. సార్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. మా డైరెక్టర్ గారు కాబట్టి ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను. అయితే ఒక మంచి సోఫా సెటప్ అని తీసిరండి తొందరగా. ఓకే, సో వచ్చిన అతిథుల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చాలా అద్భుతమైన ప్రశ్నలు అడగాలి. సౌందర్యలారి సాంగ్ కళలో ఒక అమ్మాయి వచ్చి వెళ్తూ ఉంటుంది. సో మీ కళలో, మీ రియల్ లైఫ్ లో ఎవరైనా అలా ఉన్నారా? ఓ వరుసగా వచ్చిపోతా ఉంటారు. వెండి తాళాల గుత్తి మట్టుకు కనపడలేదు, సినిమాలో ఊహించాను. ఫేసులు అలా వచ్చి వెళ్తా ఉంటాయి. అందులో మెయిన్ గా ఈ బ్యాచ్ కి చాలా అవకాశాలు ఉన్నాయి. సార్ ఆవిడ అడిగింది కళలు సార్, ఇవి పీడకళలు సార్ ఇవి. సార్ యాపిల్ పండుని అంటే అమ్మాయి బొడ్డు చూసి యాపిల్ పండు వేయాలనిపించింది కదా సార్ హీరోయిన్ కి. నాబి ఫస్ట్ టైం మీకు ఏ హీరోయిన్ చూసి మీకు అలా అనిపించింది సార్? హీరోయిన్ చూసి కాదు, నాబిని చూసి. అదృష్టవంతురాలు ఎవరు అని. ఇప్పుడు ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే రన్వే కావాలి. అవును సార్. ఎవరి మీద అయినా సరే మగాళ్ళ మీద వేస్తే బాగుంటుందో లేదో మీరు ఒకసారి చూడవచ్చు. పర్లేదు సార్ బాగోదు. నువ్వు ఏ ఆడపిల్ల మీద అయినా సరే తల మీద వేస్తే జారిపోతుంది, మూతి మీద వేస్తే పళ్ళు రాలిపోతాయి, ఎక్కడ వేసినా ఆగదు. అదొక్క ప్లేసే ల్యాండ్ అవుతుంది. సార్ క్లియరా? అసలు ఫుల్ క్లియరా? మైండ్ బ్లాక్ అయింది. శ్రీకాంత్ గారితో డైరెక్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళ బాబుతో చేశారు. ఏం డిఫరెన్స్ చూసారు వాళ్ళిద్దరిలో మీరు? శ్రీకాంత్ ఏమో అమ్మాయిలనే చూడ్డు, ఇతను ఏ అమ్మాయి వచ్చినా చూస్తాడు. రోషన్, కెన్ ఐ టచ్ యువర్ చీక్స్? ఓకే. అక్కడేమో హగ్గు, ఇక్కడేమో బుగ్గ, ఇంకేంటమ్మా? కెన్ ఐ టచ్ యువర్ చిక్స్? అది కెన్ ఐ టచ్ యువర్ చిక్స్ మన రాఘవేంద్ర గారు.
అలా అడగాలి, కెన్ ఐ టచ్ యువర్ ఫీట్ అని అడగాలి. అదే ఇంకేం చెప్పదు కెన్ తోడుకొచ్చాడు. శ్రీలీల చాలా జాగ్రత్త, చాలా డేంజర్. కొడుతుంది ఖచ్చితంగా. మేకప్ పోకుండా ముట్టుకుంటావు కదా. చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళదంటది, విడిపోరంటుంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య. నా పర్సనల్ డౌట్స్. ఇప్పుడు నేను ఒక హీరోయిన్ ఒక సాంగ్ చేస్తున్నాను అనుకోండి, ఒక పండు వేయాలి నా మీద, ఎలాంటి పండు వేస్తారు? ముందు ఎక్కడ వేయాలో చెప్పు. మ్యామ్ ఆగండి మ్యామ్. సార్ మీరు ఏదో ఒక పండు కదా లారీలతో లోడ్ దింపి వేసేయడం లాగా. మీరు చెప్పండి సార్, మీ నోటి నుంచి వినాలి. కాదు, అసలు ముందు పండు వేస్తాను అనే మాట తీసేయండి అమ్మా. అది ఎందుకంటే అది పడుతుంది ఆటోమేటిక్ గా. దానికి తెలుసు, న్యూటన్ కనిపెట్టింది అట్లా కదా. ఏ పండు నిన్ను అట్రాక్ట్ చేస్తుందో అది పడుతుంది. కానీ అది ఎక్కడ పడితే కరెక్ట్ అనేది కనిపెట్టింది మీరు. సార్ ఇలాగే మా ఈ పండగ రోజు మీరు మరికొద్దిసేపు ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా వాళ్ళు చేసే అల్లరి మీరు వీక్షించాలని. సో రాఘవేంద్ర గారు, హారర్ సినిమాలు మీరు ఎప్పుడు చేయలేదు కాబట్టి మా వాళ్ళు ఒకవేళ రాఘవేంద్రరావు గారు హారర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఒక ట్రై చేస్తున్నారు. సో డెఫినెట్లీ విత్ యువర్ పర్మిషన్. సూపర్ సార్, థ్యాంక్ యూ. వచ్చేయండి. సినిమా సుమిత్తమామా నీకు, సినిమా సుమిత్తమామా. ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? ఒక కథ రాశాను. ఎక్కడ కాపీ కొట్టి రాశారు? డైరెక్టర్ గా ఎవరు చేస్తున్నారు? ఇంకా నేనే చేస్తే బాగుంటది. స్కిట్ సంకరాకిపోయి, సినిమా సంకరాకిపోయి, ఎందుకు సంకరాకనికి అమ్మి ఉండదు? జనాలు ఎలా అంటారనే తెలిసే ఎవరన్నా పెద్దోళ్ళ చేత చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు అరే నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నారా, 100కు పైగా సినిమాలు చేశారా. ఆయనైతే మన సినిమాకి న్యాయం చేస్తారా? 100కి పైగా సినిమాలు చేశారంటే కె రాఘవేంద్రరావు గారేరా. ఆయన చేతిలో పడితే ఖచ్చితంగా హిట్టేరా. మరి ఆయన సినిమా ఒప్పుకుంటాడా? మంది ఒప్పుకోకపోతే కాల్లో వేలో పడి ఒప్పిద్దాం రా. అది నాకు అలవాటే, నేను పట్టుకుంటాను. రండి రాఘవేంద్ర గారి దగ్గరికి. మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా మిమ్మల్ని చూస్తుంటే ఒక్కసారి వేయండి సార్. ఏమయ్య రాఘవ, చిన్నపిల్లల మీద నేను తెలుసు కదా. మీరు చేసిన వాళ్ళు ఎక్కడెక్కడ టాపులో ఉంటారు సార్. మగవాళ్ళ మీద చేస్తే బాగుండదయ్యా. సార్ వేసుకుంటా సార్. వేయండి. చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళదంటది, విడిపోరంటుంది. అలా మెలికలు తిరుగుతున్నావు ఎందుకు? మీ సినిమాలో ఇలా అయ్యగానే మెలికలు తిరుగుతారు కదా సార్. ఎన్ని సినిమాలు తీశారు సార్ మీరు? నిజంగా అన్ని తీశాను కదా. మీరు ప్రతిదీ టచ్ చేశారు సార్. ఏం మాట్లాడుతున్నావు? అంటే అన్ని జోనర్ లో టచ్ చేశారు అంటున్నాను. సరే గానీ దేనికి వచ్చావు? అదే నేను ఒక కథ రాసుకున్నాను సార్. రాసుకో. అలా కాదు సార్, ఎవరు పడితే డైరెక్షన్ చేస్తే బాగోదు, మీరు చేస్తే బాగుంటదని. వద్దయ్యా, నేను చేయలేను. ఎవరైనా కొత్త వాళ్ళతో చేయించుకో. ఇది హర్రర్ సినిమా సార్, ఇప్పటి వరకు మీరు చేయలేరు సార్. ప్లీజ్ సార్, మీరే చేయాలి సార్. హర్రర్ అంటే నేను ఎప్పుడు టచ్ చేయలేను. ఏం కాదు సార్, ఒక్కసారి టచ్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఈసారికి టచ్ చేయమంటావు? అవును సార్, టచ్ చేయండి. సార్ చాలాసేపు అండి. చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళదంటది, విడిపోరంటుంది. నాకంతా ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యాన్స్ ని భయపెట్టదలుచుకోలేనయ్యా. నా కథ మీరు చేయాల్సింది సార్. మీరు నా కథ డైరెక్షన్ చేస్తారు. సరే ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వలేదు సార్. నువ్వు అయినాగా నేను పీకలేవులే. కథ ఏంటంటే సార్, హర్రర్ సినిమా సార్. 2 కొండలు ఉంటాయి సార్, చీకటి గబ్బిలాలు ఎగురుతున్నాయి,
వస్తుంది సార్. ఈ లోపల కింద నుంచి దెయ్యం సార్. రాఘవా నువ్వు సౌండ్ ఇంజనీర్ వా రైటర్ వా? రైట్ అండి సార్. మరి ఈ సౌండ్ ఎందుకు? ఇది కాదు, నాకు స్టోరీ కథ కావాలి, కరెక్ట్ కథ. 3 కిలోమీటర్ల దూరం నుంచి నక్క వస్తుంది సార్. 6 కిలోమీటర్లు రాశాను సార్ నేను. 6 కిలోమీటర్ల నుంచి నక్కరిస్తే ఇడమడుతుందంట. సార్ ఇదే సార్ లాజిక్ మీలో గొప్ప. ఈ లాజిక్ మాకెందుకు రాలేదు సార్? రావాలంటే నువ్వు రాఘవేంద్రరావు కాదు కదా, నువ్వు రాఘవి. దయ్యం ఇంట్రొడక్షన్ మనం వెళ్ళిపోదాం ఫస్ట్ సీన్ కి. ఓకే సార్. స్టార్ట్ రెడీ కదా? రెడీ సార్. యాక్షన్. ఎక్కడుంది? ఎక్కడ ఉన్నావా? రాఘవా గురుగారు ఎలా ఉంది షాట్? బాగుంది గురుగారు. కాకపోతే మనం తీసేది హర్రర్ సినిమా కదా, దెయ్యం కొద్దిగా భయంకరంగా ఉండాలి కదా. ఇంతకన్నా భయంకరంగా ఉంటుందా? ఇంతకన్నా భయంకరంగా ఉంటుందా? మీరు అందంగా తీస్తారు సినిమాలు, మాకు హర్రర్ సినిమా కొద్దిగా భయంకరంగా కావాలని. దెయ్యాన్ని కొద్దిగా వైట్ శారీ అయ్యి ఉంటాయి కదా. ఒక్క నిమిషం, ఇవి చచ్చిపోయినప్పుడు ఏ డ్రెస్ వేసుకుంది? పంజాబీ డ్రెస్. మరి మీ మధ్యలో కాస్ట్యూమర్ వచ్చి డ్రెస్ ఏమైనా ఇచ్చాడా? మనం తీసేది హర్రర్ సినిమా కదా, ఎక్కడ అమ్మాయిలు కాదు చూస్తాం. ఎక్కడికి వచ్చావు? నెక్స్ట్ సీన్ ఏంది? మొత్తానికి దెయ్యం చాలా ఇబ్బంది పెడుతుంది అందరినీ. భూత వైద్యుని పిలిపించారు సార్, దెయ్యాన్ని వదిలించేస్తారు సార్. భూత వైద్యుని పిలిపించండి. ఏడే బొంబాయి ఆర్టిస్ట్ రావాలి సార్. పానీపూరి అని బొంబాయి ఆర్టిస్ట్ అండి, అచ్చు అమరీష్ పూరిలో చేస్తారు. అవునా? వీడు యాక్టింగ్ సక్క చేయలేడు అనుకో, నువ్వు పానీపూరి అమ్ముకోవాల్సి వస్తుంది. బాబు డ్రామా నువ్వేం చదువుకున్నావు? బీటెక్ చేసిన సార్. బీటెక్ చేసిన తర్వాత మాంత్రికుడు ఇలా ఉంటానని ఎవరు చెప్పారు నీకు? వీడు చెప్పాడు సార్. హర్రర్ సినిమా కదా అని. హర్రర్ సినిమా కాదు, మొత్తం డ్రెస్ ఇప్పు. ఈ ఫ్లవర్ తోటి ఇప్పుడు ఇందులో ఉన్న భూతాన్ని తీసేయి. ఓకేనా? రైట్. యాక్షన్. ఎంత బాగా చేసింది చూసావా? భూత వైద్యుడు భూతాన్ని ఎలా తీశాడు చూసావా? బయట ఎద లోతుల్లో ఒక ముళ్ళున్నా అని ముళ్ళు తీయంగానే ఆ భూతం వెళ్ళిపోయింది. అంటే మనం తీసేది హర్రర్ సినిమా కదా, మాంత్రికుడు వచ్చి జుట్టు పట్టుకుని కంట్లో కారం కొట్టి చెప్పుతో కొడుతుంటే. అంటే మాంత్రికుడు అంటే అన్ని ఇవే చేయాలా? నా ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్, అందుకే ఇలా తీశాను. ఎలా ఉంది సినిమా? అదిరిపోయింది సార్. అదిరిపోయింది కదా? సినిమా రిలీజ్ చేసుకుంటా. ఓకే సార్. హలో, సూపర్ డూపర్ హిట్. టికెట్లు అయిపోయా. థ్యాంక్ యూ గురుగారు. మన సినిమా సూపర్ డూపర్ హిట్ అండి సార్. టికెట్లు అయిపోయాయంట సార్. ఇంకొన్ని టికెట్లు మనమే వచ్చేద్దామా? అయిపోయాయంట కదా. నీ పేరేం పేరు? రాకెట్ రాఘవ. ఇంకెక్కువ మాట్లాడి అనుకో, రాకెట్ ముందు ఉండదు. పనులు ఎక్కడ ఉండాలి? బోర్డు మీద ఉండాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? కంట్రోల్ లో ఉండాలి సార్. మనం 100 డేస్ ఫంక్షన్ లో కలుద్దాం. ఓకే బాయ్ సార్. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. రాఘవేంద్రరావు గారు హారర్ సినిమా తీస్తే గ్యారంటీ ఇలా ఉండదు సార్. ఎలా ఉండదో చూపించారన్నమాట మా వాళ్ళు. గ్రేట్ జాబ్ గైస్, సూపర్, థ్యాంక్ యూ. సార్తో మాట్లాడాలన్నా ఎదురుపడాలన్నా చాలా భయం సార్. అలాంటిది మిమ్మల్ని ఇందులో స్కిట్ చేయాలంటే ఇంకా వణుకుతున్నాయి సార్. ఏమన్నా తప్పుంటే క్షమించండి సార్. బాగా చేశారా? జస్ట్ సరదా కోసం చేసింది కదా, ఏం తప్పులేమో లేవు. ప్యాంట్ కూడా సరిగ్గా సర్దుకున్నావు. అబ్బాయా అమ్మాయా? దెయ్యంగా బాగా చేసావమ్మా. అంటే ఇలాంటి దెయ్యం ప్రపంచంలో ఎవరు చూసుండ్రు, రొమాంటిక్ దెయ్యాన్ని. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్. బాగుండిందండి. ఆబ్వియస్లీ డైరెక్టర్ గారి స్టైల్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ దింపేశారు. It was very nice, very sweet, and మీ రియాక్షన్స్ చాలా బాగున్నాయి. గుడ్. ప్రజా గారు చాలా బాగా అనిపించింది. మాస్టర్జీ. నవీన్ సార్, సేమ్ రాఘవేంద్ర గారిలో ప్యాంటు షర్ట్ గడ్డం, అంటే దూరం నుంచి చూస్తుంటే రాఘవేంద్ర గారే అనుకుంటారు. అలా ఉన్నారు. బాగా చేశారు. చాలా బాగా చేశారు.
చెడు మీద మంచి యొక్క విజయమే దసరా అంటే. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన సొసైటీలో జరుగుతున్న ఎన్నో దారుణమైన సంఘటనలు, చెడు సంఘటనల్ని అన్ని ఓ హార్ట్ టచింగ్ వేలో మన ముందుకి ప్రశాంత్ మాస్టర్ అండ్ టీం తీసుకొస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. అందరూ ఉన్నారనే ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు.
ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసిపిల్లల్ని కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది, ఎక్కడరా కాపాడేది? వాట్సాప్లో స్టేటస్లు పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికొస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తుపెట్టుకోండిరా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు, అమ్మతనాన్నే చంపేస్తున్నాం రా. ప్లీజ్ రా, వాళ్ళని బతకనివ్వండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. నిత్యం వింటున్న వార్తలు ఇవి, చదువుతున్నవి, జరుగుతున్నవి ఇవన్నీ. అండ్ దురదృష్టకరం ఏంటి అంటే ఇలాంటి న్యూస్ ఏమైనా వినాల్సి వస్తుందేమో ఈ సమయంలో కూడా అని అనిపిస్తుంది మనకి. అలాంటి వార్తలు రాకుండా ఉండాలని కోరుకుంటూ, వాళ్ళకి ఒక సేఫెస్ట్ ప్లేస్ ఈ నేల మీద ఉండడానికి మన సొసైటీ అయ్యి ఉండాలని కోరుకుంటూ, గ్రేట్ ట్రిబ్యూట్, వెరీ వెల్ డన్. రాఘవేంద్ర గారు, చాలా ఎమోషనల్ గా ఉందమ్మా. బాగా నవ్వించి ఎండ్లో ఏడుపిచ్చి పంపిస్తున్నారు. నువ్వు అన్నట్టు టీవీలో చూస్తున్నాం, సరే అయ్యో పాపం అంతే. దీనికి అంతం కావటానికి ఒకటే మార్గం, పనిష్మెంట్ షుడ్ బి వెరీ సివియర్. వెల్ కోరియోగ్రాఫ్డ్ ఎవరు చేసా కానీ పైనుంచి ఆ పేపర్స్. వెరీ వెల్ డన్ మాస్టర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అందులో అన్నట్టు ప్రతి ఆడదానిలో అమ్మని చూడాలి, ఒక చెల్లిని చూడాలి, ఒక అక్కని చూడాలి. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. ఆల్ ది బెస్ట్ టీమ్. మెయిన్ బ్లేమ్ వాళ్ళ పేరెంట్స్ ని చేయాలి. డాటర్స్ కి మీరు ఈ బట్టలు వేసుకోకు, ఆ బట్టలు వేసుకోకు అని చెప్పడం మానేసి, వాళ్ళ కొడుకులకి మీరు ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయకపోతే పగ్గలు కొడతాం అని అనేది నా ఫీలింగ్. వెరీ ట్రూ సార్. ప్లీజ్ ఇప్పుడు ఈ షో చూసిన వాళ్ళందరూ, ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ దయచేసి మీ పిల్లలతో కొంచెం క్లోజ్ గా మాట్లాడండి. సో ఐడ్ అర్జ్ ఎవ్రీ గర్ల్ గోయింగ్ త్రూ ఎనీథింగ్, ఇప్పుడు మీరు చూస్తుంటే, ఇప్పుడు మీ లైఫ్ లో ఏమైనా అయ్యి ఉంటే టాక్ అబౌట్ ఇట్, దట్స్ ఆల్. అండ్ వండర్ఫుల్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్ అక్రాస్. ఏడిపించేశారు కదండి. నాకైతే మాటలు లేవు, చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లికి ఒక భయంకరమైన ఎగ్జామ్ లాగా. పాప బయటకు వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎవ్రీ డే ఎవ్రీ మదర్ కి ఉండే టెన్షన్. ఈ రోజు సొసైటీలో జరుగుతున్న దారుణాన్ని బుద్ధొచ్చేలాగా ఒక మెసేజ్ లాగా చెప్పారు. విమెన్స్ డే అని ఆ రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి విమెన్స్ ని సత్కరించడం కాదు, వాళ్ళకి బయట స్వేచ్ఛగా బ్రతికే అవకాశాన్ని, ధైర్యాన్ని మనం కలగజేస్తే ప్రతి రోజు కూడా విమెన్స్ కి విమెన్స్ డే అని నేను అనుకుంటున్నా. అదే అబ్బాయి వేరు అమ్మాయి వేరు అన్నట్టు చూడకుండా, ఇప్పుడు సారు మేడం చెప్పినట్టు ఎవరైతే తప్పు చేస్తారో వాడిని సపోర్ట్ చేసే వాళ్ళది అది పెద్ద తప్పు అవుతుంది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రశాంత్, చాలా బాగా కొరియోగ్రాఫ్ చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. నువ్వు ఏడుస్తుంటే మాకు నిజంగా అంత చాలా బాధ వేసింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు. సదా గారు, చాలా బాగుంది ప్రశాంత్, వెరీ నైస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హార్ట్ టచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురు ఇలా రావడం మా అందరికి చాలా ఆనందం. అండ్ పెళ్లి సందడి, నిజంగా ఈ రోజు సందడి ఉంది మా అందరికి ఇక్కడ మీ రాకతో. సో ఈ రోజే రిలీజ్ అవుతోంది. నేను చూసిన రోషనా అనిపిస్తుంది. నీకు గుర్తుందా లేదో న్యూజిలాండ్ లో అత్త 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 నా చుట్టూ తిరిగేవాడు. నీకు ఒక సర్ప్రైజ్ ఫోటో చూపిస్తాను. రోజా ఇచ్చా ఒక పెద్ద కాజా. ఈ దసరా సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు, అందరికి మంచి జరగాలని కోరుతూ, తర్వాత ఈ రోజు మీ ముందుకి పెళ్లి సందడి వచ్చింది. వీళ్ళిద్దరూ పోటీ పడి చేశారు. ఒక డాక్టర్ ఒక యాక్టర్ కలిసి తుమ్ము దులిపేశారు. వెరీ హ్యాపీ వన్స్ అగైన్ రోజా, మనం ఇంతకాలం తర్వాత మళ్ళీ కలిసాం. నీ అందమైన నవ్వు, నీ కళ్ళు. మాస్టర్ థ్యాంక్ యూ, అన్ని సాంగ్స్ బాగా చేశారు. సదా ఐ మిస్ యూ. మీ అందరూ కూడా అందరూ బాగా చేశారమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ దసరా పండగ అంతా శుభం జరగాలి, అద్భుతమైన సక్సెస్ రావాలి, మీ ఇద్దరికి మంచి పేరు రావాలి. మా కంప్లీట్ టీమ్ తరఫు నుంచి విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి లెట్స్ వెల్కమ్ సదా గారు.
వచ్చిందే బిస్కెటేసిందే గమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే సన్న సన్నగా నవ్విందే కుదుకే గాయం చేసిందే ముందా నోటుకి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే ఏలు పట్టుకోని తిరిగి నిన్ను పుల్టా సీదా చేసిందే మగవాళ్ళు మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మగవాళ్ళు మస్తు చాలు మస్తలు కొడతా ఉంటారే నువ్వు ఎన్న పూసలెక్క కరిగితే అంతే సంగతే సారీ అంటూ సారీ అంటూ అంటే నువ్వు చేస్తే లైఫ్ అంతా పడుంటాదే వచ్చింది వచ్చింది ఆహా ఆహా అయ్యో మా శేఖర్ మాస్టర్ చెప్పిన ప్రతి స్టెప్ వావ్ మూమెంట్ లా ఉంది మేడం అసలు వండర్ఫుల్ మ్యామ్ సూపర్ వెరీ బ్యూటిఫుల్ వెరీ ఎలిగెంట్లీ డన్ థ్యాంక్ యూ రోజా గారు సదా గారు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా మంది డిస్టర్బ్ అవుతారు ఈ సాంగ్ వెరీ నైస్ వెరీ థ్యాంక్ యూ క్యూట్ సో మచ్. మాస్టర్ జీ సదా నీ డాన్స్ చూసి చాలా రోజులు అయింది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. అంటే ఈ సాంగ్ ఎప్పుడు అన్నారు అప్పుడే నాకు కొంచెం ఇప్పుడు నాకు ఎందుకు నేను డీ కంటెస్టెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. I have to call Javed the master and the boys. Thank you Javed master and the boys. I love you all. Nizanga, I have had the best time performing for this particular number. For some reason it was magical. So thank you so much. Sorry, master to oka movement chedda. దానికోసమే కదా వెయిటింగ్. వెళ్ళు 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 అయ్యా వెళ్ళు. సూపర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. అసలు రోజా గారు చూసారు కదా ఆ మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో. చూస్తున్నా అసలు ఆ కమెంట్స్ చెప్తున్నప్పుడు ఎప్పుడైనా నేను డాన్స్ చేస్తే ఇలా కమెంట్స్ చెప్పారా? అందుక మీకు సెపరేట్ చేరేసి వాళ్ళిద్దరు సోఫాలో కూర్చున్నారు. వాళ్ళేదో వేశారు, నువ్వు మళ్ళీ లేని పెద్ద పెట్టు మాకు. అవును, నువ్వు ఇక్కడ కూర్చుంటే ఇద్దరు ఆడాలం అక్కడ కూర్చుని ఉంటాంగా. మాస్టర్ సింగిల్ గా ఇందులో కూర్చుని లేడీస్ కూర్చోబెట్టచ్చు కదా. కాదు, నేను ఇక్కడ కూర్చున్నా, మీరు ఇక్కడికి వచ్చి మనసులో కూర్చో. కాదు ఏదో ఉంటే మనం ఏం చేయగలం? ఆహా మేడం అడుగుతుంది అలా కాదండి. నేను డాన్స్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా లేసి వచ్చి నాతో డాన్స్ చేశాడా? మీరు ఒక్కలే చేసినప్పుడు నేను లేను కదా. రావాలి రావాలి. సరే సార్ నేను న్యాయం చేస్తాను సార్. ఫర్ సపోజ్ ఇప్పుడు రోజా గారు డాన్స్ చేశారు అనుకుందాం, మీ కమెంట్ చేస్తేనే చెప్తాను. చూసారా మేడం? మేడం ఊహించుకోవడానికి కూడా అనట్లేదు చూడండి. ఊహించుకుంటారు ఆ విధంగా. అంటే మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్.
అలిగా. ఏం చేయమంటారు చెప్పండి? నా కోసం ఒక డాన్స్ చేయండి. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కందిచిందే నేసెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. సార్ అయ్యయ్యో మీరు మారలేదు సార్. అదే ఉడుకు రక్తం, అదే గ్రేస్. ఈవిడ వస్తేగా ఎక్కడ ఆవేశాలు అక్కడ ఇసిరేసా కాదు, వాడు గిఫ్ట్ అనుకున్నాడు. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అదే అభిమానంగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సదా గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. బాగా తలనొప్పి వచ్చేస్తుంది సార్. ఒక నిమిషం. ఏ బాబు నానా టీ తీసుకురమ్మా. ఓహో తేరా అయితే మీరు టీ తెస్తారేమో, వీళ్ళందరినీ టీ దాకా పంపించేద్దాం అనుకున్నాను. అవునా? అయితే అమ్మా అంటే యాక్చువల్లీ మేడం ఇక్కడ బేసికల్లీ ఏం జరుగుతుంది అంతే కదా. హలో, టీ అంటే అందులో పాలు ఉండాలమ్మా. తెలీదా? అందులో పాలే ఉంటాయి. మీరు చెప్పినట్టు ప్యాకెట్ పాలు కాదు. మాకు దగ్గరలో ఉన్న మీరు ఊరెళ్ళి గేదె పాలు స్వయంగా పితికి చక్కగా అక్కడ మా పెద్దమ్మ ఆవిడతో కబుర్లు చెప్పి టీ పెట్టి తీసుకురావాలి. ఏమంటున్నాడు? అవసరమైతే పిండి కూడా తెస్తా అంటున్నాడు. ఇప్పుడు ఈయన వల్ల మీకు పని పెంచుతున్నా. ఏంటది? పాలు పితి టీ తేడం కాదు, పొలం పనులు కూడా చేసి అక్కడ ఊర్లో అన్ని పనులు చూసుకుని అప్పుడు రావాలి. సరే, నీకు పాలు పొలం పనులు అన్ని చేసి అదే మాకు సహాయంగా కొంతమందిని తీసుకెళ్తున్నాం. ఇక్కడ మీ ముగ్గురే లేకంటే ఇంకెంతమంది? అక్కడ పొలాల్లో దిష్టి బొమ్మలు ఉండవు కదా, తీసుకెళ్తాం. పశువులంటే మా ప్రాణం. ఈ పశువుల దొడ్డికి నేనే యజమానురాలను. జల్దీ గంగవా మొత్తం బర్రెలు లెక్కటేసాను 12. పోయి ఆ కుడిది కలిపో. కుడిది నువ్వు గిట్ట తాగావు బర్ల కట్టు. నాకు నలుగురు పాలేరు కావాలంటే గింత మంది వచ్చి నేను ఏం చేసుకుంటా? అవ్వా నేను పాలేరులం కాదు. ఓహో, కోడి పెంట ఎత్తుడికి వచ్చిండ్రా. గంగమ్మ, మా జంటను చూస్తే కోడి పెంట ఎత్తే వాళ్ళ ఉన్నామా? మీ జంటే పెద్ద కోడి పెంట. అవ్వా ఆరోగ్యం మంచిగా ఉందా? నీ ఆరోగ్యం ముందు మంచిగా ఉందా? ముందు బానే ఉంది, వెనకే పోయినాయి. పంచికి ముందు సత్యం పోతుంది. ఏంటి అబ్బా అందరితో మాట్లాడుతున్నాను అలాగే చూస్తూ ఉండిపోతుంది. అదే పొద్దున బాగానే కట్టేశాను కదా, ఎలా తప్పించుకొని వెళ్ళిందని చూస్తుంది. ఈ పంచి నేనే వేయాలి కదా, నువ్వు వేసినావు. నేను అలా వేయనే మళ్ళీ
నాగం చేసింది. ఏమవ్వాలి ఏమవ్వాలి అవ్వా దాహం వేస్తుంది, తాగడానికి ఏమైనా ఉందా? అడా గోళంలో కుడిది పోసినా తాగుపో. ఇప్పుడే బర్రెలో నుంచి బయటకు వచ్చినప్పుడు అరవకూడదమ్మా. అసలు మీరు అందరు ఎందుకు వచ్చిర్రు? దసరా కదా, మా అందరికి కొంచెం పాలు కావాలి. ఇప్పుడు పాలల్లో నీళ్ళు కలుపుతావేటి? ఏ నీకు ఎట్లా కనబడతానా? నేను పాలలో నీళ్లు కలపను, నీళ్ళలో పాలు కలుపుతా. గంగవా ఇవన్నీ కాదు, మాకు పాలు కావాలి. అవి ఎలా చెప్పది? మీకు పాలు కావాలంటే గోళంలో నీళ్లు పోసి తవుడేసి ఆ పెండ తీసి దుడ్డ నిడితే దుడ్డ మొదలిని పాలు తాగితే బర్రె చేపుతుంది. అప్పుడు పాలు విండితే డబ్బ నిండుద్ది. అయితే ఆ కుడితి అవన్నీ మనం చూసుకుందాం. ఆ గడ్డి అవన్నీ దూడ పాలు తాగాలి కదా. 2 తాగిపోయి చెప్తా. అవా గడ్డి ఎలా పీకాలి? పైన వీక్కున్నావు కదా అట్లనే వీక్కు. చేసిన పేమెంట్ వేస్తారా? పేమెంట్ కాదు, గేదె పేడ కూడా ఎదిగని. పని చేస్తానని ఇలా ఆడుకున్నావు. పోయి ఇదంతా నిజమా? ఇంట్లో ఉండి కళ్ళగన్నా ఇదంతా కళ అనుకున్నా. కళ కాదు, నాడు నాడు. నీకు పేమెంట్ ఎట్టిస్తారు ఈడ వాడుకుంటే. వినవే బరపిల్ల వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల ఇన్నావా బరపిల్ల. అయ్యో అది గేదెలు బట్టలేసుకోలేదు. దాన్ని తీసుకెళ్లి దానికి ఒక ప్యాంటు షర్ట్ వేసి మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేయండి. ఏం సాంగ్ చేయ? ఈ చిత్రం చూసిన అరే రోహిణి, ఈ గేదెలు మాట్లాడతా తెలుసా? అవునా? కాకపోతే పూర్తిగా మాట్లాడదు, సగం మాట్లాడతాయి. అది మాట్లాడచ్చు. ఇండియాలో రిచెస్ట్ మ్యాన్ ఎవరు? అంబానీ అంటుంది. సర్లే ఇక స్టార్ట్ చేయండి. రా కూర్చోండి. అనవసరంగా ఆర్టిస్టులు అయ్యారు కానీ అసలు ఇదే మీది మాకు తెలియదే ఏంటి? ఎప్పుడు పంచులు వేసేవాళ్ళం, ఇప్పుడు ఏంటి పేడెత్తాల్సి ఉంటుంది. ఒరే ఒరే ఒక్క మాట, అసలు పంచులు ఎప్పుడు వేసారు నువ్వు? ఇంకా గేదెను కడగేయండి ఫస్ట్ అందరూ. హలో, అది మా చెయ్యి పడ్డాక చూసావు గేదె ఎలా తలతల్లాడిపోతుందో. మరి మీరు కూడా చేసి వస్తే అంత తలతలాడిపోయేవాళ్ళరా? గంగవ్వ ఇప్పుడు ఏం చేయాలి? ఎండ పిడిక అయ్యి పిసుకు. ఇదిగో గంగవ్వ, నాతో ఇలా పని చేపిస్తున్నావు, నా ఇమ్ముకి తెలిస్తే నీ పని అయిపోయింది. ఆడైతే రాని ఆడి పని కూడా చూస్తా. ఇమ్ము ఎంత దసరా అయితే మాత్రం ఎంత గోరంటా పెట్టుకుంటారా? గంగవ్వ వీళ్ళని పంపించి వర్షాతో నేను కొట్టిస్తా. గంగవ్వ అయ్యో పిలుస్తున్నారు, వెళ్ళు. నేను వెళ్తే మీరు ఏం చేస్తారో నేను వెళ్ళనంటావు. నేను వెళ్ళా. దరిద్రం చూస్తానంటావు. చూస్తా. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో. పెంట కాడ మీ లవ్ స్టోరీలు ఏందిరా? ముసల్దాన నన్ను ముసల్దంటే ముద్దే రక్తం కమ్మి అయితే ఎట్లా అన్నావురా నువ్వు? ముసల్దానండి. నిమిషం కాదు, 1/2 నిమిషం ఉన్నావు. ఈ గేదెను ఎక్కడ చూసినట్టుంది. అదేరా పొద్దున్నే మేకప్ వేసుకుంటూ చూసుకొని ఉంటావు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది గేదెకి జడబ అంత పొడుగుందబ్బా. జడ కాదే, తోకది. పెట్టారా? పెరిగింది. ఇది పెట్టారు. కబుర్లు ఆపి పాలు పిండండి. మా వల్ల కాదు. మీ వల్ల కాదా? మరి ఎవరు పిండుతారు? వచ్చేసావా? ఇప్పటి వరకు ఏం చేయాలో పాలే పోలేదు. వెతక్కుండా అక్కడ పోతాయి పాలు.
అవి పోతాయో లేదు కానీ నేను పోతా కానివ్వండి. ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు? బతకచ్చు కదా మీరు. నీళ్ళు చల్లండి. చూడు అది వర్షం మాట వింటది. హాయ్ రా అరే హాయ్. అది నువ్వేమో ఛాలెంజ్ చేస్తావు, మా వల్ల కావట్లేదు. అంటే అంత మెతకలు అయిపోతారేంటి మీరు? మీరు వెళ్ళండి. ఆకాశానికి ఆశలనిచ్చెను మనవాడు ఔరా క్రేజీ మునగాడు. అన్నా ఏం చేస్తున్నావు? పాలు పితుకుతున్నా. ఎవరైనా ఆవుకు పిండుతారు, బర్రెకి పిండుతారు, నువ్వేంటి బాటిల్కి పిండుతున్నావు? పిండ్లా పిన్ని చేసా ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఈ పాలు అవి మన వల్ల కాదు కానీ అసలు ఎవరైతే ఒరిజినల్ గా పాలు పిండుతారో వాళ్ళని పిలిపించి పిండేసి తీసుకెళ్లి టీ పెట్టించారు. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. ప్రసాద్ అన్న, ఇప్పుడు ఈ వరి పంట బాగా పండాలంటే ఏం చేయమంటావు? ఏముందండి ఒరిజినల్ గోల్డ్ పెడితే పండుతుంది. అవ్వట్లేదు కదా? ఇప్పుడు అర్థమైందన్న. ఏమర్థం చెప్పు. రైతులు ఎంత కష్టపడతారో. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు ఇప్పుడు, ఓకేనా? ఎగ్జాక్ట్లీ. నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా. ఇదిగో కోసిందంతా తీసుకొచ్చి ఇక్కడ వేయండి, మోపు కట్టేస్తే ఆడలు తీసుకెళ్ళిపోతారు. ఇవాళ ఒక్కరోజు పొలంలో దిగి గడ్డి కోసి మోపులు ఎత్తుకొని పంపు కొడితే మీకు ఎంత అరిస్ట్ అయిందో, మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి ఎన్ని గడ్డి వీకి ఎంత పనులు చేసి మిమ్మల్ని చదివిచ్చి మీకు జాబులో ఏదో ఒక పని చేస్తే వాళ్ళకి ఎంత అలిష్ట కావాలి. మీకు ఒక్కరోజు చేస్తేనే గింత అలిసిపోయినరు. మీ అమ్మ నాన్న కష్టపడి మీరు ఒక్కొక్కరు 30 రోజులు అయినరు. ఇప్పటికీ మీ అమ్మలు ఎంత సాధరించి సాధిండ్రు అది అర్థం చేసుకోండి. ఏదో ఇవాళ అలసిపోయినందుకు మనిషికి ఒక 2 ముద్దలు పెట్టు, వాళ్ళు తిని నీ నీళ్లు తాగుతారు. మనందరం ఫ్యామిలీ అందరం కలిసి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళాలి. దాంతో పాటు ఎప్పుడైనా నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో కనీసం మన పిల్ల పాపలతో మన ఫ్యామిలీలతో అలా దగ్గరలో ఉన్న పొలం గట్ల దగ్గరికి వచ్చి కాసేపు మట్టి స్మెల్ చూసి గట్టి మీద కూర్చొని కనీసం మజ్జిగన్నో ఒక మిరపకాయ ఒక ఉల్లిపాయ నవ్వులుతూ ఉంటుందిరా. అందుకే నా మహాకవి అన్నాడు, రైతులు వేలు మట్టిలోకి వెళ్తా కానీ మన వేలు నోట్లోకి వెళ్ళమని. నువ్వు చెప్పినట్టు కలుపు మంచిగా కలిపి మనిషికి 2 ముద్దలు పెట్టు. మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు, ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారు. మీరు పాలు విండలేరు, నేనే అక్కడ పాలు విండి వచ్చినా ఆ పాలు పట్టుకపోదురు. రాండ్రిగా చేతులు కడుక్కొని కరెంట్ బంద్ చేసి రాండ్రి. నిజంగా చాలా చాలా హ్యాపీ. చక్కగా పొలంలో మీరు పని చేస్తుంటే అవన్నీ ఎంత చూడముచ్చటగా ఉంది సార్. నిజంగా అద్భుతంగా ఉంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే అలా వెళ్ళినందుకు అండ్ నేచర్ కి చాలా దగ్గరగా. కానీ నాకు హైలైట్ ఏంటంటే వర్షాయమని అక్కడ ప్యాడ్ సెగ్మెంట్ లో కూడా రొమాన్స్ ప్లాన్ చేశారు. కాదు ప్రదీప్, పిడకలో ప్రేమ అని. పిడకలో ప్రేమ ఎలా అనిపించింది మా వాళ్ళ ట్రిప్? బాగా నచ్చింది ఏంటంటే మీరు అక్కడ కూర్చొని అందరు కలిసి పెరిగన్నం తిన్నారు చూసారా, ఆ ఇది అక్కడ రాదు. చాలా హ్యాపీ అనిపించింది చూస్తుంటేనే. సూపర్ గైస్.
ఇప్పుడు మాకు తొందరగా మీరు ఇక గేదె పాలు తెచ్చిన వాటితో టీ చేశారన్న, మీరు చేశారా అక్కడ చేపించారా? అక్కడ చేయించాం మాస్టర్, ఇది ఖచ్చితంగా మీరు తాగాలి కూడా. గంగావ చేసిందా మీరు చేశారా టీ? లేదు మాస్టర్, ఆ గేమ్ స్పెషల్ పిండితే టీ వచ్చేస్తుంది, టీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో బ్రదర్, మ్యాటర్ ఏంటంటే ఉండవయ్యా నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఇందా నుంచి మ్యాటర్ 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 అంటారు కానీ మీరిద్దరు అసలు ఏం చేయరా? మేమిద్దరం ఏం చేయాలి? ఎంటర్టైన్మెంట్ అయ్యా, సరదాగా స్కిప్ చేయొచ్చు కదా, అందరు నవ్వుకుంటాం. ఆ తర్వాత ఉంటుందా మరి మనకి? గ్యారంటీ, నన్ను నమ్ము, తెలుసుగా. సరే నీ మాట మీద ఓకే. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆది అండ్ రామ్ ప్రసాద్. అందమైన బామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. మావా ముట్టుకుంటే మాసిపోయే అందాలు అన్నావు కదా, ఆ నీళ్ళేనా? ఈ మాసిపోయిన అందాలు కదా, ఈ మొత్తం పాచిపోయిన అందాలు. చూడు ఒక్కటైనా బాగుంది అక్కడ. చెప్పడం మర్చిపోయా, రోజా గారు నా పర్ఫార్మెన్స్ చూసి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? మార్వలెస్ అన్నారు. మార్వలెస్ అలా మారవా లూజ్ అంటున్నారు ఆవిడ. శేఖర్ మాస్టర్ అయితే నన్ను చూసి సిటీ మార్ సాంగ్ లో అన్నాడు. ఇప్పుడు చూసి ఇక్కడ నుంచి ఫస్ట్ అంటున్నాడు. నిన్న నాకు హై జంప్ లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. ప్రాక్టీస్ ఎప్పుడు చేసావురా? మన అంకుల్ సడన్ గా వచ్చినప్పుడు బాత్రూమ్ గోడలో ఆ గోడలో దూకి దూకి వచ్చేసినాయి అన్ని. అటుపక్క ఒక ఫ్యామిలీ ఉంది, ఇటుపక్క ఒక ఫ్యామిలీ ఉంది. మీరిద్దరు నాతో ఏమన్నా ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నారంట? మరి ఏంటిది, వాళ్ళు వస్తారు కదా. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఇన్నాళ్ళు మీకు చేసింది అంతా చాలు, ఇకపై నేను ఏం చేయను. నేను తక్కువ తిన్నానా? నేను ఏం చేయను. పేమెంట్ తీసుకుని ఏం చేయనట్లే ఏదో ఒకటి చేయాలి. ఆది గారు మీరు మధ్యలో రాకండి, ఇది మా లైఫ్. అవును, ఇది మా లైఫ్. నా జోక్యం లేకుండా మా లైఫ్ అంటే ఇది మొత్తం ఈటీవీ లైఫ్ లో వేస్తారు, ఇందులో వేయరు. నేను ఒక్కడే పిల్లల్ని సంసారాన్ని ఈదుకుని వచ్చాను. మీరు ఆఫీస్ వెళ్ళాక పిల్లల్ని నేనే లాక్కొచ్చాను. ఈ ఒక్క డైలాగ్ తో ఎపిసోడ్ లాక్కొస్తున్నారు, ఎవరికి తెలియదు. చాలు, నాకు ఓపిక నశించింది. ఇది ఆడియన్స్ చెప్పాలరా, మీరు కాదు. మేము కలిసి ఉండాలి, జరగదు. అంతదాకా వస్తే మీతో నేను కూడా కలిసి ఉండలేను. దీనికి ఎపిసోడ్ ఎందుకురా, ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడే చూసుకుంటది. ఒక ఎపిసోడ్ తో తగ్గొట్టేస్తుంది అయితే. అది గారు మీరే ఏదైనా చెయ్యాలండి. ఉదయం నుంచి అంతమంది వచ్చారు, ఎవరు అడగలేదు ఈ మాటను వింటారు రాగాను. ఏమా మీ సైడ్ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ఇంకో ఫ్యామిలీ ఉంది, దాన్ని కూడా చూడండి. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు డాడీ, స్కూల్లో పిల్లలందరూ నన్ను ఏడిపిస్తున్నారు. అందరూ ఏడిపిస్తే నువ్వు 8 పిచ్చు 9 పిచ్చు 9 పిచ్చు. సరే ఇదిగో పిల్లలు, దానికి సౌండ్లు అవి. ఇలా ఎప్పుడైనా మేనేజర్ పేమెంట్ అయినప్పుడు ఇలా ఇలా అనేవారు, వద్దరుకుని వెళ్ళిపోతారు ఆయన. వ్రతం చేస్తున్నారా? ఈ ఆది గారు వల్ల నేను మౌన వ్రతం చేయాలి వచ్చిందమ్మా. గారు భలే చెప్పారా. మీరు లోపలికి వెళ్ళండి, మా ఊరు నుంచి మా మరదళ్ళు వస్తున్నారు. మరదళ్ళు మీ ఇద్దరు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీకు ఓకేనా? నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే మీసాల పైన నిమ్మకాయ నిలబెట్టాలి. కానీ అయ్యం పక్కన 2 ఫ్యామిలీలు ఉన్నాయి, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉన్నారు, వాళ్ళని ఎవరు చూడకూడదు, ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఫ్యామిలీస్ 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా. ఏమే వగలాడి ఏంటే పకోడి చెప్పు. నా మొగుడిని గద్దలా వెగరేసుకుపోదాం అనుకుంటున్నావా? నా ఇష్టం, ఎటైనా తీసుకెళ్తాను. చెప్పాను రా మరి. ఇదిగో ఈ రోజు నా బర్త్డే ఉంది, కేక్ కటింగ్ ఉంది, అందరూ హ్యాపీగా ఉండండి ఒక్క రోజు, ఓకేనా? రండి, కేక్ వచ్చింది. కొవ్వొత్తేది? అయ్యో భగవంతుడా, ఆదికి వస్తు లేదే. ఒత్తులేని కేక్ ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్న కొవ్వు
ఒత్తికే ఇంత ఒత్తి చెప్తే నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ కేక్ తినండి. మరి మీరేం తింటారు? నేను కూడా కేకే తింటారా? కేకు కొయ్యడానికి కత్తి ఒకటి ఉండాలి, అది కూడా తీసుకురాలేదా? కత్తి కూడా లేదా? కత్తి కూడా లేదా? ఈవిడ పావలాగా ముప్పావలా చేస్తుందిరా బాబు. రండి మన టైం అయిందా? రోజా గారు నాకు ఒకటి అర్థం కావట్లేదు మేడం, ఈయన ఏ ఇంట్లో అబ్బాయి? ఈ మధ్యలో రామ్ ప్రసాద్ తో చేరాక ఎటున్నాడో కూడా తెలియట్లేదు ఆయనకి. కస్తూరి నాతో పాటు అన్నమయ్య చేసింది చాలా రోజుల తర్వాత. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వచ్చింది. వెరీ నైస్. మాస్టర్ జీ బాగుంది అది, నీ ఒత్తు కత్తి రెండు కనపడకపోవటం బాగుంది అది. అంటే నీదంటే హిలేరియస్, ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసి. సదా గారు చాలా బాగా నచ్చింది నాకు, చాలా బాగుంది. పంచెస్ అన్ని చాలా బాగా ఎంటర్టైనింగ్ గా ఉండేది. ఏమయ్యా ఏంటి బాధల్లో ఉన్నారు? మా మూట ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు వెళ్ళాలి మేము? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్పెషల్ పెర్ఫార్మెన్స్, అది అమ్మవారి పూజ. ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ముంబై అన్ని స్టైల్స్, అన్ని పూజలు ఒకటే స్టేజ్ మీద. ఒకటే స్టేజ్ మీద? ఇదే మంచి టైం రా. ఆ పెర్ఫార్మెన్స్ అవుతున్న మధ్యలో మనం మూట పట్టుకుపోదాం. మరి ఇంకేది కాలుష్యం, దసరా పండగ రోజు ఓ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మీ అందరి కోసం. కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని కళ్ళల్లో కాలాగ్ని గుండెల్లో జ్వాలాగ్ని చేతుల్లో త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని
నిజంగా చాలా చాలా అద్భుతంగా ఎంతో ఆనందంగా ఉంది. అంటే మా అందరి అదృష్టం ఇది లైవ్ లో ఇలా వీక్షించడం అండ్ మిమ్మల్ని ఈ అవతారంలో చూడడం. నాకు కూడా చాలా అదృష్టం. ఈ దసరా సందర్భంలో అమ్మవారి గెటప్ నాకు రావటం నా అదృష్టంగా భావిస్తున్నా. డైరెక్షన్ టీం మొత్తంకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాన్సర్స్ అయితే నాకు ఎంత ఎనర్జీ ఇచ్చారో, నాలో లేని శక్తిని తెచ్చుకున్నాను. ఎందుకంటే నాకు ఈ మధ్యలోనే ఆపరేషన్ అయింది. అసలు చిన్న డాన్స్ వేయడం కూడా కష్టం. కానీ లాస్ట్ ఈవెంట్ లైట్ గా ట్రై చేశాను. కానీ ఇది అమ్మవారు కదా, ఫెరోషియస్ గా ఉండాలి. అందరి గ్రూప్ టీమ్ వర్క్. మా మాస్టర్ గారిని పిలవాలి. డీలో సునీల్ మాస్టర్ డాన్స్ చూడటమే గానీ నిన్న వెళ్ళి నాకు కంపోజ్ చేసిన మూమెంట్స్ చూస్తే వావ్ మాస్టర్, అసలు మీ మూమెంట్స్ చూస్తుంటే గెటప్స్ తో ఇంకెలా ఉంటాయో నేను ఊహించుకోగలనన్న ఫస్ట్ మాట నేను చెప్పింది. సో ఇంత ఎనర్జీగా చేయాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చిన ప్రేక్షకులందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే అమ్మా, మీరు రాకముందు అంటే అటు ఆంధ్ర, తెలంగాణ, మిగతా కేరళ ఈ స్టైల్స్ లో కూడా అక్కడ ఈ పండుగను ఎలా జరుపుకుంటారు ఆ డాన్స్ ఫామ్స్ కూడా చూపించడం జరిగింది. రాము మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. రాము గారు అండ్ అలాగే రాజు, ఆల్ ద బెస్ట్ రాము. సో మాస్టర్ అడిగి తెలుసుకుందాం. మాస్టర్ జీ. మేడం సదా గారు. రోజా గారు, నిజంగా ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సేవ్ హౌ ఐ వాస్ ఫీలింగ్ త్రూ అవుట్ యువర్ పర్ఫార్మెన్స్. చాలా 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 బాగా నచ్చింది. ఐ రియలీ థింక్ నేను బ్లెస్డ్ అనమాట ఇక్కడ కూర్చొని ఇట్లా ఒక లైవ్ పర్ఫార్మెన్స్ మీది చూడటం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మా. అసలైన పండగ ఇప్పటి నుంచి మొదలవుద్ది. చాలా చాలా థ్యాంక్స్ అండ్ హోల్ టీమ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉందన్న మొత్తానికి. భయ్యా మాకు కావాల్సింది మాకు దొరికింది. ఇక మేము ఎవడు చెప్పేది అన్నక్కర్లేదు, మేము వెళ్ళిపోతున్నాం. ఆగండి, ముందు ఆ మూట అక్కడ పెట్టి తర్వాత ఎక్కడైనా వెళ్ళండి. మూట ఎక్కడ పెట్టమంటుంది ఆవిడకి తెలుసా మ్యాటర్? ఆవిడకేంటి సెట్ లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. హలో, అది నెక్స్ట్ కిట్ కోసం తీసుకొచ్చిన నగలు. కిట్ కోసం తీసుకొచ్చిన నగలు. డమ్మీవి. ఏంటి ఇవన్నీ కాస్ట్యూమ్ నగలా? మరి ఒరిజినల్ అనుకున్నావా?